23 ఏళ్లలో ఎన్నడూ చూడని స్థాయిలో హిమాలయాల మంచు తగ్గింది. ఇది ఏకంగా 200 కోట్ల మందిని ఎఫెక్ట్ చేయనుంది. పర్వతాల మీద పడే మంచు నిల్వలు తగ్గిపోతే నదుల ప్రవాహం బలహీనపడుతుంది. అప్పుడు నేల తడి తగ్గుతుంది. జీవనం నెమ్మదిగా ఒత్తిడిలో పడుతుంది. ఈ మార్పు ఒక్కసారిగా కనిపించదు, కానీ దాని ప్రభావం మాత్రం ప్రతి వేసవిలో ప్రతి నీటి చుక్కలో బయటపడుతుంది. ఈ పరిస్థితిని హెచ్కేహెచ్ స్నో అప్డేట్ 2026 నివేదిక స్పష్టంగా చూపించింది. హిందూ కుష్ హిమాలయ ప్రాంతంలో మంచు నిల్వలు సాధారణ స్థాయి కంటే దాదాపు 3వ వంతు తగ్గాయని ఈ నివేదిక హెచ్చరిస్తుంది. ఇది రానున్న నీటి సంక్షోభానికి బలమైన సంకేతంగా మారుతుంది. హిందూ కుష్ హిమాలయాలు ఆసియాకు నీటిని అందించే ప్రధాన మూలంగా నిలుస్తున్నాయి. ఇక్కడే పడే సీజనల్ మంచు మెల్లగా కరిగి నదులకు నీటిని అందించే సహజ నిలువగా పనిచేస్తుంది. ప్రతి ఏడాది నదుల్లో ప్రవహించే నీటిలో దాదాపు 4వ వంతు ఈ మంచు నుంచే వస్తుంది. ఈ నీరు పంటలకు ప్రాణం పోస్తుంది, విద్యుత్ ఉత్పత్తికి బలమిస్తుంది, నగరాల్లో కోట్ల మంది జీవనాధారంగా మారుతుంది. ఈసారి పరిస్థితి ప్రాంతాల వారీగా తీవ్రంగా మారింది. మేకాంగ్ నది పరివాహక ప్రాంతంలో దాదాపు 59% తగ్గుదల నమోదైంది. టిబెట్ పీఠభూముల్లో 47% లోటు కనిపించింది. చైనా ఎల్లో రివర్ పరివాహక ప్రాంతం మధ్య ఆసియాలోని అమ్ము దరియా నది పరివాహక ప్రాంతంలో కూడా భారీగా తగ్గుదల నమోదైంది. ఇటు గంగా నది పరివాహక ప్రాంతంలో ఈసారి 16% పైగా మంచు నిల్వలు ఎక్కువగా నమోదయ్యాయి. ఇది కొంత ఉపశమనం ఇచ్చినా దీర్ఘకాల పరిస్థితిని మార్చే స్థాయిలో లేదు. వరుసగా 4వ ఏడాది కూడా మంచు నిల్వలు సాధారణ స్థాయి కంటే తక్కువగా నమోదయ్యాయి. 2003 తర్వాత 14 సార్లు ఇలాంటి తగ్గుదల కనిపించింది. హిమాలయ గ్లేసియర్లు గతంతో పోలిస్తే రెండింతలు వేగంగా కరుగుతున్నాయి. ఈ మార్పులు భవిష్యత్తులో వేసవి కాలంలో నదుల ప్రవాహాన్ని మరింతగా బలహీనపరిచే దిశగా కదులుతున్నాయి. వేసవిలో నదుల్లో నీటి స్థాయి పడిపోతుంది, తాగునీటి వనరులపై ఒత్తిడి పెరుగుతుంది, భూగర్భ జలాలు వినియోగం వేగంగా పెరుగుతుంది. వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తి రంగాలు ఈ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు కీలకం. వర్షాకాలంలో వచ్చే నీటిని నిల్వ చేసుకునేలా విధానాలు బలోపేతం చేయాలి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. వ్యవసాయం, విద్యుత్ రంగాల మధ్య సమన్వయం పెంచాలి. సరైన ప్రణాళిక లేకపోతే నీటి కొరత తీవ్ర స్థాయికి చేరుకునే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది.